నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషెస్. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో పైల్స్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వస్తుంది? పైల్స్ అనేది మనకు ఎక్కువగా చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది బికాస్ ఆఫ్ బోత్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అండ్ మెడికల్ రీజన్స్. అండ్ ఈ పైల్స్ అనేది ఎక్కువగా మనకు 30s 40s ఏజ్లో కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏముంటుంది అంటే మీకు కాన్స్టిపేషన్ అవ్వడం, అంటే మలబద్ధకం ఉండడం, మోషన్స్ హార్డ్ అవుతున్నాయి, మోషన్ పాస్ చేయడానికి మీకు చాలా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే అలా చేయడం మూలన ఇది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. దాని తర్వాత ఏంటంటే ఫ్రీక్వెంట్ స్టూల్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్ అంటే మళ్ళీ మోషన్స్ వెళ్ళడం అన్నమాట. సో ఇప్పుడు చాలామందికి నార్మల్ తెలియదు, ఏం నార్మల్ ఉంది, ఒకసారి పోవాలన్నా 2 సార్లు పోవాలన్నా అన్నట్లు. సో ఒక రోజులో 3 times ఒకవేళ వాష్రూమ్కి వెళ్తున్నారు అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ 3 daysలో ఒకసారి వెళ్తున్నారు అంటే కూడా ఫైన్. కానీ మోషన్ అనేది నార్మల్ ఉండాలి, హార్డ్ ఉండకూడదు, వాటరీ ఉండకూడదు అనమాట. సో మోషన్ హార్డ్ రావడం మెయిన్ రీజన్. దాని తర్వాత ఫ్రీక్వెంట్ మోషన్స్ రావడం రెండో రీజన్ అనమాట. థర్డ్ రీజన్ ఏంటంటే డైరియా అవ్వడం అనమాట. డైరియా అంటే లూజ్ టూల్స్, కాన్స్టాంట్లీ వాళ్ళకు లూజ్ టూల్స్ ఉండడం మూలన కూడా ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ అ టాయిలెట్ సీట్స్ అనమాట. కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళి 20 minutes 15 minutes అక్కడ కూర్చుంటారనమాట. సో అలా చేయడం మూలన కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బికాస్ అక్కడున్న వెయిన్స్ మీద ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఒబేస్ ఉన్నవాళ్ళు, ఒబేస్ అంటే నార్మల్ వెయిట్కైనా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లావు ఉన్న వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశం నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దాంతో సహా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం ఎక్కువగా ఫిజికల్ వర్కౌట్ చేస్తలేము, ఒకటే చోట కూర్చొని పనిచేస్తున్నాము, కదలికలు ఎక్కువగా లేవు. అలాంటి సందర్భాల్లో మీ డైజెషన్ దెబ్బతినడం అనేది జరుగుతుంది అనమాట. అగైన్ డైజెషన్ దెబ్బతిన్నదంటే ద సేమ్ థింగ్ హ్యాపెన్స్, కాన్స్టిపేషన్ రావడం అండ్ ప్రాబ్లం అనేది పైల్స్ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దేనివల్ల అంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలన కొంచెం అక్కడ ఉన్న వెయిన్స్ డైలేట్ అయిపోవడం జరుగుతుంది, దానివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దీంతో సహా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలామందికి కంప్లైంట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అప్పుడు లేదంటే డెలివరీ తర్వాత, ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ తర్వాత మనకు పైల్స్ వస్తుంది అనమాట. సో ఎక్సెసివ్ స్ట్రెయినింగ్, ఇప్పుడు డెలివరీ అవుతున్నప్పుడు స్ట్రెయిన్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో ఎక్సెసివ్ స్ట్రెయిన్ మూలన కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంతో సహా కొన్ని వ్యాధుల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అంటే కొంతమందికి ఐబిఎస్ అన్నట్లు ఒక వ్యాధి ఉంటుంది. సో ఆ ఐబిఎస్ అనబడే వ్యాధిలో ఏమవుతూ ఉంటుందంటే, ఒకటి స్టమక్ పెయిన్ వచ్చేసి కొంచెం హార్డ్ స్టూల్స్ కంటిన్యూ వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల కూడా వస్తుంది. ఇంకొక రకం ఐబిఎస్సి అని ఉంటుంది, అక్కడ ఏంటంటే కడుపులో నొప్పి వచ్చేసి మళ్ళీ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఈ వ్యాధి వల్ల కూడా మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది, పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ని రీజన్స్ మనకు ఉన్నాయి పైల్స్ రావడానికి. అండ్ నో డౌట్ ఫైనల్లీ ఏంటంటే మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా పైల్స్ ఉంది, మమ్మీ ఫ్యామిలీలో, డాడీ ఫ్యామిలీలో, అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి, ఈ కాజెస్ ఏమేమి ఉన్నాయి అది మీ లైఫ్లో రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఎలా ఉన్నా కూడా మనకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ వ్యాధి ఎలాంటిది అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది రీఅపియర్ అవుతూ ఉంటుంది అన్నమాట.
సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది మనకు రీఅపియరెన్స్ రాకుండా, ఇది పూర్తిగా తక్కువ అవ్వాలన్నట్లు హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ ట్రీటెడ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ పైల్స్ వితౌట్ సర్జరీ అనమాట. సో హోమియోపతిక్ బెస్ట్ ఆప్షన్ ఫర్ అ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్ ప్రాబ్లమ్ అని. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు పైల్స్ వచ్చిన వాళ్ళల్లో ఇనిషియల్గా కనిపించే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యా, సో పైల్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇనీషియల్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? సో ఇనీషియల్ సిమ్టంలో మనకు బ్లీడింగ్ కనబడడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ యూ విల్ బీ షాక్ టు నో కే 70% కేసెస్ ఏసిమ్టమేటిక్ ఉంటాయి. ఇందులో ఏసిమ్టమేటిక్ అంటే పైల్స్ అయితే లోపల ఉత్పత్తి అవుతుంది, లోపల పెరుగుతుంది, కానీ మనకు లక్షణాలు ఏమి కనబడవు. సడన్లీ సెకండ్ థర్డ్ స్టేజ్లో మనకు ఏర్పడుతూ ఉంటుంది. సో అట్లా కూడా చాలామందికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఎలా గుర్తించాలి? సో కొంచెం మీరు మోషన్ చేసినప్పుడు బ్లీడింగ్, యాక్టివ్ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది మీకు. యాక్టివ్ బ్లీడింగ్ అంటే ఫ్రెష్ బ్లీడింగ్ రావడం మోషన్ చేస్తున్నప్పుడు, లేదంటే మోషన్ చేసిన తర్వాత. సో అలా అయింది అంటే లోపల పైల్ ఉంది అన్నట్లు అర్థం అన్నమాట. మనం ఏమనుకుంటాము, ఏదో వేడి అయింది, ఏదో తిన్నాము, దానివల్ల బ్లీడింగ్ అయి ఉంటుంది అన్నట్లు ఒకరోజు మజ్జిగతో తిని మళ్ళీ నెక్స్ట్ రోజు యాజ్ యూజువల్ చేస్తారు. సో అలా చేయడం మూలన ఏమవుతుందంటే అది మెల్లగా పెరుగుతూ సెకండ్ స్టేజ్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో సెకండ్ స్టేజ్లో మనకు ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అన్నట్లు చూసుకుంటే సైన్స్, మనకు బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్తో సహా ఆ పైల్ అనేది, ఆ ములలు అనేటివి లోపల నుంచి బయటికి జారుతుంది అన్నమాట మీరు మోషన్ చేస్తున్నప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. అండ్ పెయిన్ ఉంటుంది. అండ్ కొంతమందికి కొంచెం ఇచ్చింగ్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ స్టేజ్లో లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు లేచినప్పుడు స్టాండప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకవేళ మీకు బయట పైల్ కనబడుతుంది, లేచినప్పుడు ఆటోమేటిక్ లోపల వెళ్ళిపోతుంది అంటే అది సెకండ్ స్టేజ్లో ఉన్నది అన్నట్లు మనం అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్ కూడా వచ్చింది అండ్ మీకు అంతగా నొప్పి లేదంటే మీరు ఏం చేస్తారు, దీనికి కూడా లైట్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం ఇంకా థర్డ్ స్టేజ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది పైల్స్ ఇది. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏమవుద్ది, మనకు మోషన్ చేస్తున్నప్పుడు బయటికి పైల్ రావడం జరుగుతుంది, విపరీతంగా నొప్పి కూడా ఉంటుంది. మోషన్ చేసిన తర్వాత గంటల వరకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో సహా మీకు బ్లీడింగ్ కూడా అనిపించడం జరుగుతుంది. అండ్ నార్మల్లీ మీరు మోషన్ చేసి కుర్చీ మీద కూర్చున్నా కూడా కొంచెం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్లో ఆటోమేటికల్లీ లోపల వెళ్ళదు, మీరు లేచి నిలబడినా లోపలికి వెళ్ళదు, బయటే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లోపల వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ మీరు మోషన్ చేస్తున్నారు, అప్పుడు మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా గ్యాసెస్ పాస్ అవుతున్నాయి, మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా గ్యాసెస్ పాస్ అవుతున్నప్పుడు, మళ్ళీ లాట్రిన్కి వెళ్ళినప్పుడు బయటికి కనబడుతుంది అండ్ ఆటోమేటిక్ లోపల వెళ్తలేదు, ప్రెస్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ థర్డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్లో వచ్చేసారు అన్నట్లు అర్థం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఏముంటుందంటే మీకు బ్లీడింగ్ అనేది చాలా ఉంటుంది అండ్ బయట మొత్తం పైల్స్ బయటే కనబడుతుంటుంది. మీరు ప్రెస్ చేసినా కూడా లోపలికి వెళ్ళదు, కొంచెం తడి కూడా ఆ ఏరియాలో అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఇచ్చింగ్ కూడా ఆ ఏరియాలో అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోషన్ పాస్ చేస్తున్నప్పుడు విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కూర్చున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పైల్స్ కోసం ఒక స్పెషల్ సీట్స్ ఉంటాయి, ఆ సీట్ మీద కూర్చోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకు డిఫరెంట్ స్టేజెస్లో పైల్స్ కనబడుతూ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లోనే దీనికి మనం ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, ఈజీలీ తక్కువ చేసుకోగలుగుతాము. మళ్ళీ రీఅపియరెన్స్ కాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వచ్చు దీనికి. ఓకే, సో డాక్టర్ గారు మీరు ఇందాక కాజెస్ అండ్ సిమ్టమ్స్ అండ్ స్టేజెస్ గురించి చెప్పారు. సో ఇప్పుడు టైప్స్ విషయానికి వస్తే పైల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? పైల్స్లో చూడండి, ముఖ్యంగా 2 టైప్స్ అనేది ఉంటుంది అనమాట. 2 రకాల పైల్స్ ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ పైల్ అంటాము, ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్ అంటాము.
ఇంటర్నల్ పైల్ అంటే అది లోపల ఉత్పత్తి అయి బయటికి రావడం అనేది జరుగుతుంది అడ్వాన్స్ స్టేజెస్లో. ఇంతగా మనం డిస్కస్ చేసినాం కదా, అది ఇంటర్నల్ పైల్, లోపలే అది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అదే ఎక్స్టర్నల్ పైల్ అంటే లోపల కాకుండా ఇది బయటనే రావడం అనేది జరుగుతుంది అనమాట. యానల్ రింగ్ దగ్గర, యానల్ రింగ్ రౌండ్గా మనకు ఈ ఎక్స్టర్నల్ పైల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మనం కంపేర్ చేస్తే ఎక్స్టర్నల్ పైల్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ద ఇంటర్నల్ పైల్ అనమాట. ఇంటర్నల్ పైల్ ఉంటే చాలామందికి తెలియదు కూడా, కానీ ఎక్స్టర్నల్ పైల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా మీకు థ్రాంబస్ ఒకవేళ ఫామ్ అయింది అంటే అక్కడ క్లాట్ కూడా ఫామ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అనమాట. ఆ థ్రాంబస్ ఫామ్ అవ్వడం వలన విపరీతంగా నొప్పి ఉంటుంది. నార్మల్లీ మనం ఇలా కూర్చోవడం కూడా చాలా కష్టం అవుతుంది, నడుస్తున్నప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇదేంటంటే మనకు ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది అనమాట, అసలు ఇది ఇంటర్నల్ పైలా లేదంటే ఎక్స్టర్నల్ పైలా డాక్టర్ మీకు చూసి అక్కడికక్కడ చెప్పగలుగుతారనమాట. కానీ పేషెంట్లు చాలా సార్లు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్స్టర్నల్ పైల్ కూడా బయట కనబడుతుంది, ఇంటర్నల్ పైల్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా బయట ఉంటుంది అనమాట. సో ఎక్స్టర్నల్లే ఉంది అని అనుకుంటారు. సో డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన ఎగ్జామిన్ చేసి హీఈస్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ పైల్ ఆర్ ఎక్స్టర్నల్ పైల్. సో ఎనీ కైండ్ ఆఫ్ పైల్, ఇంటర్నల్ ఉన్నా ఎక్స్టర్నల్ ఉన్నా, హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్తో పర్మనెంట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది లాంగ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటారు. బట్ హోమియోపతి ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఒకవేళ మీకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, ఆ మందులతో ఈ మందులు తినొచ్చా లేదా అన్నట్లు కూడా ఒక డౌట్ ఉంటుంది. సో మన మెడిసిన్స్తో కూడా మీరు తినొచ్చు. మీకు థైరాయిడ్ ఉంది, పైల్స్ వచ్చిందంటే థైరాయిడ్ మందులు యథావిధిగా వాడుకుంటూ మన పైల్స్ మెడికేషన్స్ యూస్ చేయొచ్చు అనమాట. షుగర్ ఉందంటే యథావిధిగా యూస్ చేసుకుంటూ ఆ మెడిసిన్ యూస్ చేయాలన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు పైల్స్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? పైల్స్ ట్రీట్మెంట్ చూడండి, మనకు ఇనీషియల్ స్టేజెస్లోనే ఉందనుకోండి, సో డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా పేషెంట్స్కి రాదు, వాళ్ళు సెల్ఫ్గా కూడా దీనికి ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఇనీషియల్ స్టేజ్లోనే, స్టార్టింగ్ స్టేజ్ అంటే నేను చెప్పినట్టు బ్లీడింగ్ కనబడింది, అప్పుడప్పుడు బ్లీడింగ్ అయింది, లేదంటే బయటికి కొంచెం లైట్గా బయటికి వచ్చినట్టు అనిపించింది, అది కూడా మోషన్ హార్డ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది, లేదంటే వస్తలేదు అంటే మీరు ఇంట్లో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలన్నమాట. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏమొస్తుంది, ఫస్ట్ మీ డైట్ని చేంజ్ చేయాలి. డైట్లో హై ఫైబర్ డైట్ అనేది మీరు తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ అంటే దేంట్లో ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, బనానాలో ఫైబర్ ఉంటుంది, యాపిల్లో ఫైబర్ ఉంటుంది, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ అనేది దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. దాంతో సహా వెజిటేబుల్స్లో కూడా మనకు ఫైబర్ ఉండడం జరుగుతుంది. క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, బ్రాకలీ ఉంది. సో ఇందులో కూడా మనకు చాలా ఫైబర్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఫైబర్ డైట్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 8 to 10 గ్లాస్ మినిమం ఒక రోజులో మంచి వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఒకవేళ వాటర్ తాగకపోతే డీహైడ్రేట్ అయి ప్రాబ్లం వస్తుంది. సో ఫైబర్ డైట్, దాంతో సహా వాటర్ ఇంటేక్ మంచిగా చేసుకోవాలి. మూడోది ఏంటంటే సిట్స్ బాత్ అంటాము. సిట్స్ బాత్ అంటే ఒక టబ్లో, చిన్న టబ్లో గోరువెచ్చిన నీళ్ళు అనేది పెట్టాలి అండ్ దాంట్లో బీటాడిన్ కానీ డెటాల్ కానీ వేసి ఒక 5 to 10 మినిట్స్ అందులో కూర్చోవాలి. సో దీని నుంచి ఏంటంటే వాపు అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది అండ్ వెయిన్స్, ఉబ్బిపోయిన నరాలు, పైల్స్ అనేటివి కొంచెం గుంజుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు. దీంతో సహా కొంతమందికి ఐస్ ప్యాక్స్ పెట్టినా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఐస్ ప్యాక్స్ పెడితే అవి చిన్నగా అయిపోవడం జరుగుతుంది, అక్కడ ఏరియా నమ్ అనేది ఉండడం జరుగుతుంది, దాని నుంచి మీకు నొప్పి పెద్దగా అనిపించదు అనమాట. సో ఈ రకమైన ట్రీట్మెంట్ మీరు ఇంట్లో తీసుకోవచ్చు. దీనికి మీరు ఒక జాగ్రత్తలాగా కూడా అనుభవించవచ్చు అనమాట. దీంతో సహా మీరు స్పైసీ ఐటమ్స్ జస్ట్ లైక్ నాన్ వెజెస్ కానీ, స్పైసెస్ కానీ, హై సీజనల్ ఫుడ్స్ కానీ ఇవి కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం డైట్లో సెమీ లిక్విడ్ డైట్ కొన్ని రోజుల వరకు తీసుకున్నారనుకోండి, మోషన్స్ హార్డ్ రాకుండా సాఫ్ట్ వచ్చేస్తుంది అండ్ ఇది
నార్మల్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అన్నమాట. కానీ ఇవన్నీ చేస్తున్నాము అయినా కూడా మీకు రిజల్ట్ వస్తలేదు అన్ని పరిస్థితిలో మీరు డాక్టర్ ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, హోమియోపతి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అందరు వినే ఉంటారు కి భయ్ ఒకసారి పైల్స్ వచ్చిందంటే ఆపరేషన్ చేయించుకున్నాము మళ్ళీ వచ్చేసింది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎట్లా ప్రివెంట్ చేస్తుంది అంటే హోమియోపతి బేసికల్లీ మూల కారణంకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీనికి పైల్స్ రావడానికి రీజన్ ఏముంది, ఆ రీజన్ ఎందుకు డెవలప్ అవుతుంది, దానికి మెడిసిన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందబ్బా మీకు, అది మేము చూడాలన్నమాట. సో కాన్స్టిపేషన్ మీ డైట్లో డైట్ తేడా వల్ల వస్తుందా, లేదంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ లేదా, దానికి మనం కరెక్ట్ చేసి కాన్స్టిపేషన్ రాకుండా మనం ఈజీలీ దానికి కాపాడుకోవచ్చు. దీని నుంచి ఏంటంటే ఫ్యూచర్లో రాకుండా మనకు మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. దాంతో సహా ప్రస్తుతానికి తక్కువడానికి కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి. దాని నుంచి పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ బ్లీడింగ్ అది తక్కువ అవుతూ ఉంటుంది. సో సైమిల్టేనియస్లీ మనం 2 ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము పేషెంట్కి. ఒకటేంటంటే లక్షణాలు అనేది తక్కువ అవ్వడం, పేషెంట్కి రిలీవ్ రావడం, దాంతో సహా మళ్ళీ రాకుండా ఉండడానికి మీ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో దీనివల్ల ఇది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా మటుకి తక్కువ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డాక్టర్ గారు ఫిస్టులా అంటే ఏంటి అండ్ కాజెస్ ఏ విధంగా ఉంటాయి? ఫిస్టులా అంటే చూడండి, ఫిస్టులా ఈజ్ నథింగ్ బట్ అ టనల్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. సో మనకు ఫిస్టులా, యానల్ ఫిస్టులా అనేది ఉంటుంది అనమాట. యానోరెక్టల్ డిసీజెస్లో అంటే మలద్వారం దగ్గర వచ్చే డిసీజెస్లో 3 డిసీజులు చాలా కామన్. అందులో పైల్స్ ఒకటి, ఫిషర్ ఒకటి, ఫిస్టులా ఒకటి. ఫిస్టులా ఏముంటుంది అంటే ఫిస్టులా ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అన్ యాప్సెస్ అంటే పుండు. మీకు మలద్వారం దగ్గర ఆ చుట్టుపక్కల్లో ఒక చిన్న పుండు లాగా తయారవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ పుండు వచ్చినప్పుడు మనం ఏంటంటే పెద్దగా జాగ్రత్త తీసుకోము అండ్ అది పింపుల్ లాగా భావించి దానికి లైట్ తీసుకుంటాము. సో అలా చేయనప్పుడు ఏమవుతుందంటే దాంట్లో పస్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. పస్ ఒక్కసారి వచ్చేసింది అంటే అదేమవుతుంది, ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓన్లీ స్కిన్ మీద కాకుండా స్కిన్ కింద కూడా అది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కిందకి లోపలికి వెళ్తూ అది ఒక దారిలాగా ఫామ్ చేసుకుంటుంది అనమాట. టనల్ లాగా ఫామ్ చేసుకుంటుంది. సో ఈ టనల్నే మనం ఇన్ఫెక్టెడ్ టనల్నే మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ ఫిస్టులా అనేది మనకు డిఫరెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి చాలా డీప్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే పైననే ఉంటుంది అన్నమాట. కొంతమందికి హోల్ పడిపోయి ఆ హోల్ అనేది డైరెక్ట్లీ మన రెక్టంలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మోషన్ చేసినప్పుడు వాళ్ళకు ఈ హోల్ నుంచి కూడా మోషన్ రావడం జరుగుతూ ఉంటుంది, ఫిస్టులా నుంచి కూడా అండ్ యానస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఆ తీవ్రత అనేది ఫిస్టులాకి ఉంటుంది. సో ఇది నథింగ్ బట్ ఆ టనల్ లైక్ స్ట్రక్చర్ మలద్వారం దగ్గర ఒకవేళ వచ్చింది అంటే దానికి మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఫిస్టులాని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు డాక్టర్ గారు? ఫిస్టులాని చూడండి, ఇనీషియల్ స్టేజెస్లోనే దీనికి మనం మెడికేషన్స్ తీసుకోవాలి. ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉంటాయి దీంట్లో అంటే ఒక పుండు వచ్చింది అండ్ కొన్ని రోజు అది ఎలా ఉంటుందంటే హార్డ్ ఉంటుంది. ఆ స్కిన్కి మనం టచ్ చేస్తే నార్మల్ స్కిన్ డిఫరెంట్ ఉంటుంది, ఆ ఏరియా చాలా హార్డ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. టైట్ ఉంటుంది అండ్ ప్రెస్ చేస్తే నొప్పి వస్తుంది అనమాట. సో ఇలా ఒకవేళ అవుతుంది అంటే మీకు లోపల ఫిస్టులా డెవలప్ అవుతుంది అన్నట్లు అర్థం. అండ్ దీనికి మెడికేషన్స్ ఇన్స్టెంట్లీ మీరు స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో సహా పీనట్స్ అండ్ నార్మల్ రైస్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు అండ్ బేసన్ పిండి ఎక్కువగా వాడకూడదు. ఇవి తీసుకోవడం మూలాన ఏమవుతుందంటే కొంచెం లోపల పస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇలా జరిగి మళ్ళీ ఒక వారం వరకు ఏమీ ఉండదు మీకు. వారం తర్వాత మళ్ళీ కొంచెం సేమ్ కంప్లైంట్స్ ఏర్పడడం జరుగుతూ ఉంటాయి. సో ఇది మనకు ఇనీషియల్ స్టేజ్. ఇందులో ఇంకా పెరిగిందనుకోండి పుండు పగిలిపోతుంది, మీకు పగిలిపోయి దాని నుంచి పస్ బయటికి వచ్చేస్తుంది అండ్ మంచిగా బ్లడ్ కూడా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది దానికి కొంచెం బ్లడ్ వచ్చినా కొంచెం పస్ వచ్చినా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పూర్తిగా డ్రైన్ చేయరు. అక్కడ పుండు వచ్చినప్పుడు దానికి ప్రెస్ చేసి పూర్తిగా డ్రైన్ చేసేయాలి.
సో డ్రైన్ కూడా చెయ్యరు, అలాగే ఉండిపోతాయి. సో చలో భయ్ పెయిన్ ఒక 8 days వరకు తక్కువ అనిపిస్తుంది అనమాట. 8 days తర్వాత మీకు పైన స్కిన్ అయితే హీల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మీకు ఇంకా పస్ ఫామ్ అయ్యి అది ఫుల్ అయిపోయి మళ్ళీ బయటికి వచ్చే టైంలో మళ్ళీ పుండులాగా కనబడి మళ్ళీ బస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు లక్షణాలు ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది మనకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ దీనికి ఉన్నాయి. సైలీషియా అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్స్తో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ దీంతో సహా హెపార్సల్ఫ్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్తో కూడా మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఫిస్టులా ఈజీలీ తక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో డాక్టర్ గారు పైల్స్, ఫిషెస్ అండ్ ఫిస్టులా గురించి చాలా మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.